కువైట్ నుంచి మీరు ఇండియాకు సామాన్లు పంపిస్తూ ఉన్నారా? యూసఫ్ కార్గో వారు ప్రత్యేకమైన ఆఫర్లు ఇస్తూ ఉన్నారు. ఏ కార్గో 850 ఫిల్స్, అన్ని ఛార్జీలు కలిపి 950 ఫిల్స్. సి కార్గో 450 ఫిల్స్, అన్ని ఛార్జీలు కలుపుకొని 550 ఫిల్స్. మీరు ఎంత జాగ్రత్తగా వారికి మీరు సామాన్లు అందజేస్తారో అంతే జాగ్రత్తగా భద్రతతో మీ ఇంటికి చేరుస్తారు. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో కలదు. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లోని కొన్ని అపార్ట్మెంట్లలో గాని, వీధులలో కానీ, కొన్ని సందులలో మనం చూసుకుంటే చాలా మంది కువైట్ ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోకుండా హోటల్ నడుపుతూ ఉన్నారు. అందులో మన భారతీయులు ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉన్నారు, అన్ని దేశాలకు సంబంధించిన వారు. వాళ్ళ యొక్క దేశాలకు సంబంధించిన వంటకాలైతే తక్కువ ధరలకు అందించేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ దగ్గర ఫుడ్ అథారిటీ నుంచి ఎటువంటి లైసెన్స్ అయితే తీసుకొని ఉండరు. అలాగే కువైట్ లో ఒక టిక్ టాక్ వీడియో వైరల్ కావడంతో అయితే తెలుగు వారికి సంబంధించిన ఒక హోటల్ ను అధికారులు మూసివేశారు. పెద్దన్న పానీపూరి సెంటర్ అని చెప్పేసి సాల్మియాలోని ఒక అపార్ట్మెంట్ లో అక్రమంగా నడుపుతూ ఉన్న రెస్టారెంట్ పైన వాణిజ్య పరిశ్రమల శాఖ అధికారులు వేగంగా చర్యలు తీసుకున్నారు. అలాగే మన తెలుగు వ్యక్తి ఎవరైతే ఉన్నారో మన తెలుగు వాళ్ళ కోసం, మన భారతీయుల కోసం సాల్మియాలోని పిజ్జా సెంటర్ ఎదురుగా పెద్దన్న పానీపూరి సెంటర్, ఇక్కడ ఫ్రైడ్ రైస్ గానీ, నూడిల్స్ గానీ, పానీపూరి గానీ అన్ని ఇక్కడ అందుబాటులో ఉంటాయని చెప్పేసి, కూర్చొని తినేదానికి కూడా ఉందని చెప్పేసి వీడియో తీసి పెట్టాడు. అలాగే ఆ యొక్క పానీపూరి సెంటర్ కు ఎటువంటి లైసెన్స్ లేకపోవడంతో వాణిజ్య పరిశ్రమల శాఖ అధికారులు ఈ యొక్క వీడియో చూసిన తర్వాత వేగంగా స్పందించి చర్యలు తీసుకున్నారు. అలాగే అక్కడ పనిచేస్తూ ఉన్న కార్మికులను సాల్మియా పోలీస్ స్టేషన్ కు తరలించారు. చట్టాన్ని ఉల్లంఘించినందుకు వీళ్ళందరినీ కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పి, అలాగే ఆ యొక్క హోటల్లో కువైట్ దేశం అందిస్తూ ఉన్న సబ్సిడీ రేషన్ కు సంబంధించిన వస్తువులను ఉపయోగిస్తూ ఉన్నారని చెప్పి, భద్రతా నిబంధనలు పాటించడంలో విఫలమయ్యారని చెప్పి, ప్రమాదకర పరిస్థితులలో, అశుభ్రమైన పరిస్థితుల్లో వంటకాలు చేస్తూ ఉన్నారని చెప్పి, అలాగే అక్కడ చెడు వాసన కూడా వస్తుందని చెప్పి అధికారులు స్థానిక మీడియాకు తెలిపారు. అది నిజమా అబద్ధమా అనేది వాళ్ళకి తెలియాల్సి ఉంటుంది. ఎందుకంటే అధికారులు ఏదైతే మీడియాకు చెప్పారో అది మాత్రమే నేను మీకు చెబుతూ ఉన్నాను. కాబట్టి కువైట్ లో లైసెన్స్ లేకుండా హోటళ్లు నడుపుతూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో, పలానా చోట మా యొక్క హోటల్ ఉంది, వచ్చి తినండి అని చెప్పి దయచేసి ప్రచారం సోషల్ మీడియాలో చేయకండి. ఎవరన్నా వచ్చిన వారికి చెప్పండి, బాబు ఇక్కడ మాది హోటల్ ఉంది, చుట్టుపక్కల ఎవరైనా మీ ఫ్రెండ్స్ గానీ, మీ యొక్క బంధువులు ఉంటే వాళ్ళకు చెప్పండి అని చెప్పండి. కానీ సోషల్ మీడియాలో బహిరంగంగా మీరు వీడియో తీసి పెట్టాలంటే మీకైతే ఫుడ్ అథారిటీ నుంచి లైసెన్స్ ఉండాలి. ఈ యొక్క విషయాన్ని అందరూ గమనించగలరని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.